జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వాళ్ళ నిర్ణయాలు మనం వేసిన పథకాలను ఎలా మారుస్తాయనుకున్నావు? ఏవి మారవు, ఎవ్వరూ మార్చలేరు. ఇంతకీ స్మైలీ పెళ్లి రేపే అనుకుంటా? అవును. అయితే ముందు స్మైలీ పెళ్లి జరిగిపోని. అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. ఆ విషయంలో టెన్షన్ లేదు. టెన్షన్ ఉంటుంది. రాబోయే టెన్షన్ కి మన అటెన్షన్ ఇప్పట్నుంచే అవసరం. టెన్షన్ ఎందుకు ఉంటుంది? స్మైలీ మనం పంపించిన మనిషే కదా. తను నువ్వు పంపించే మనిషి అయినా ఒక్కసారి ఆ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆస్తి, అంతస్తు, భర్త, బంధం ఏవైనా సరే తన మనసుని మార్చేయొచ్చు. నీక్కూడా దూరం చెయ్యొచ్చు. ఎందుకంటే పెళ్లికి ముందున్న ఆడది పెళ్లి తర్వాత ఉండదు. అందుకే ఆ స్మైలీ మన కంట్రోల్లోనే ఉండాలి. తనక్కడికి వెళ్లవలసింది నువ్వు పంపించే మనిషిగా కాదు, నీ మనిషిగా వెళ్ళాలి. నీదైపోయాకే వెళ్ళాలి. ఆ ఆనంద్ చేత తన మెడలో 3 ముళ్ళు పడటానికి ముందే స్మైలీ నీతో పూర్తిగా ముడిపడిపోవాలి. వెంటనే నీ దగ్గరికి రప్పించుకో. ముందు ఈ కార్యక్రమాన్ని ముగించు. తర్వాత మిగతా జరిగేవన్నీ ఎలా జరిపించాలో నాకు మహి నా మాట విను. నేనెవ్వరి మాట విననక్క. నీకేం తెలీదు. నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. అక్క, అలంకరించిన మండపం నీకోసం కాకపోయినా, నిర్ణయించిన ముహూర్తం నీకోసం కాకపోయినా, నీ మెడలో తాళి కట్టే మనిషి మాత్రం నీ మనసులో ఉన్నవాడే అక్క. చూడు, విరాజ్, విరాజ్, ఏంటన్నయ్య? ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? హెడ్ ఫోన్స్ ఏంటి విరాజ్? నైట్ నుంచి చూస్తున్నాను, అసలు తీయట్లేదు. ఏం వింటున్నావు? అయినా మ్యూజిక్ ప్రొఫెషన్ లో ఉన్నా చిన్నప్పటి నుంచి నీకు హెడ్ ఫోన్స్ వాడటం ఇష్టం ఉండదు కదా. ఇప్పుడేంటి కొత్తగా? అది ఇంత హడావిడిలో అంత ముఖ్యమైనది ఏముంటుంది విరాజ్ వినడానికి? చాలా ముఖ్యమైనదే వింటున్నాను. వినడం చాలా అవసరం. ఇంతవరకు చేసిన నా స్ట్రగుల్, శ్రమ దీనిపైనే ఆధారపడింది. అన్నయ్య పెళ్లి కంటే అంత ముఖ్యమైనది ఏముంటుంది ఈ సమయంలో వినడానికి? మనం మండపంకి వెళ్లాల్సిన టైం కూడా దగ్గర పడుతోంది విరాజ్. అత్తయ్య, ముఖ్యమైంది అంటున్నాడంటే అది ఎంత ముఖ్యమైందో వాడికే తెలుస్తుంది, కానీ మనకెలా తెలుస్తుంది? అదేదైనా మ్యూజిక్ కి సంబంధించింది అయి ఉండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ అన్నయ్య, ఎగ్జాక్ట్లీ. ఈ మ్యూజిక్ తో నేను సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఐ మీన్ షోస్, ప్రోగ్రామ్స్, కాన్సర్ట్స్ చాలా ఉన్నాయంటున్నాను. విరాజ్, అసలు నీకెలా చెప్పాలో నాకేమీ అర్థం కావట్లేదు. నువ్విలా ఏదో ఒక వ్యాపకంలో ఉంటే జరగాల్సిన పనులు వాటంతటవే ఎలా జరుగుతాయి చెప్పు? 1 అవర్లో బయలుదేరాలి ఇక్కడి నుంచి. ఇది రిలాక్స్ గా ఉండాల్సిన టైమా? అత్య, నేను రిలాక్స్ గా లేను. చాలా ఇంపార్టెంట్ పనిలోనే ఉన్నాను. ఇప్పుడేంటి, ఇక్కడ జరగాల్సిన పనులన్నీ నేను ఫినిష్ చేయాలి. అన్ని నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడద్దు. జస్ట్ రిలాక్స్ అత్తయ్య. విరాజ్, 1 మినిట్. రాజు, వీటిలో నాకేది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందో చెప్పు. చాయిస్ నీది కదన్నయ్య. నీకేది బాగుంటుందో నువ్వే డిసైడ్ అవ్వాలి. నా విషయంలో డెసిషన్ నీదే, జడ్జిమెంట్ నీదే. థ్యాంక్స్ అన్నయ్య.
విషయంలో నా డెసిషన్ ఎప్పటికీ తప్పవదని నన్ను నమ్ముతున్నందుకు, ఈ పెళ్లి విషయంలో కూడా నేను చేయబోయేది ఎలాంటిదైనా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావన్న నమ్మకాన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ అన్నయ్య. లవ్ యూ సో మచ్. అని కరెక్ట్గా జరిగేలా నేను చూసుకుంటాను. ఓకే. అమ్మా, నేను ఒకసారి పార్లర్కి వెళ్ళేసి వస్తాను. ఇప్పుడా? మండపానికి వెళ్లే టైం అవుతోంది, లేట్ అవుతుంది కదా. ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, సరేనా? చెప్పేది వినవే. ఏం కాదులే అమ్మా, మీరు మీ మూడు నమ్మకాలు. సరే, నేను వెళ్ళేసి వచ్చేస్తాను. అదెందుకు తీస్తున్నావే? అక్కడిక్కడైనా పెట్టి మర్చిపోతానమ్మా. తీసి బీరువాలో పెట్టు, తీసుకో. సరే, ఒక్కదాని మాత్రం వెళ్లకు. స్వాతిని తీసుకెళ్ళు. ఇప్పుడు వాళ్ళెందుకమ్మా? పెళ్లి కూతురువి ఒంటరిగా వెళ్లకూడదు. సరేలే, తీసుకెళ్తాను. స్వాతి, రావే. జాగ్రత్త. అలాగే. నెక్లెస్ తీసేసిందంటే కమ్యూనికేషన్ కట్ అయినట్టే. ఎలాగైనా త్వరగా స్మైలీని రీచ్ అయిపోయి ఫాలో అయితే గాని వాళ్ళు కలుసుకునే అడ్రస్ కనిపెట్టలేం. ఒక మంచి స్నేహితుడిగా అక్క తనని ఎంతో గౌరవిస్తుంది. ఏ ఆడపిల్లకైనా ఒక మంచి స్నేహితుడే తన భర్తగా వస్తే ఆ అమ్మాయి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అంటారు. వాళ్ళిద్దరి మధ్య కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే మనస్తత్వం ఉంది. చూస్తున్నా నా కంటికి అర్థమవుతుంది వాళ్ళ మధ్య ప్రేమ చిగురించింది అని. కానీ అక్క మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోతుందమ్మా. తల్లిగా మీకిచ్చే గౌరవం వల్లనో మరేదైనా కారణమేమో తెలీదు కానీ విరాజ్ పై మనసులో ఉన్న తన ప్రేమను బయట పెట్టలేకపోతుంది. ఇలాగే ఉండిపోతే కాలం విరాజ్ ని తనకెక్కడ దూరం చేస్తుందోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. అందుకే తల్లిగా తన మనసులో ఉన్న ప్రేమను నువ్వే బయట పెట్టించగలవని నా నమ్మకం. మహి, ఏం చేస్తున్నావే నువ్వు? అవునక్క, నీకెలా ఉందో గాని నీ విషయంలో నా వల్ల కావడం లేదక్క. చైత్ర, మహాలక్ష్మి చెప్పిన విషయం నిజమేనా? మనసులో ఏదైనా ఉంటే చెప్పుకుంటేనే కదమ్మా తేలికయ్యేది. ఎంతకాలం మనసులో ఉన్న మాట మౌనంతో నొక్కేస్తావు? చెప్పు చైత్ర. మాట్లాడవేంటక్క? అమ్మ అడుగుతుంది కదా. నీ మనసులో విరాజ్ లేడా? నువ్వు విరాజ్ ని ప్రేమించడం లేదా? మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అక్క. ఒకరి మనసుని ఒకరు అర్థం చేసుకోవడానికి మించిన ప్రేమ ఏముంటుందక్క ఈ ప్రపంచంలో? నీకు కరెక్ట్ కాని ఒక మనిషిని నీ జీవితంలోకి రానివ్వలేదు అంటే విరాజ్ నీ మనసులో ఉండడం వల్లే కదా. అసలు విరాజే లేకపోయి ఉంటే ఈ పాటికి నీ జీవితమే చీకటిగా ఉండిపోయేది. మాట్లాడవేంటక్క? నువ్వు చెప్పిందే కరెక్టే మహి. కళ్ళెక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావురా జిడియట్? ఉన్న టెన్షన్ సరిపోదన్నట్టు ఇదొకటా? సారీ మేడం, చూసుకోలేదు. ఏంట్రా చూసుకోలేదు? కార్ చూడు ఎలా డామేజ్ అయ్యదు.
ఏంటిది? దొరికిపోతాను లేకపోతే. మరీ ఇంత దగ్గరగా అయితే ఎలా? తప్పదు కదా. వేరేలాగా దాక్కోలేమా? ఏ ఇది బాలేదా? బానే ఉంది. అదే దానికి దొరకకుండా ఉండాలంటే దాక్కోవాలి కదా. దాక్కోకపోతే బాగోదు కదా. మేడం మేడం, కావాలని ఆటో పాడు చేసుకోను కదా మేడం. వేస్ట్ ఫెలో. బట్ నాకు 202A కావాలి, సెంటిమెంట్. సారీ సార్, ఆ రూమ్ ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది. ఒకసారి ట్రై చేయొచ్చు కదా నా కోసం. ఇట్స్ వెరీ లక్కీ నంబర్. సారీ సార్, ఆల్రెడీ కీ కూడా తీసుకెళ్లిపోయారు. ఈ కూడా తీసుకెళ్లిపోయారంట. అతని పేరేమన్నా తెలుసుకోవచ్చా? సారీ సార్, మా రిసార్ట్ మోర్ సెక్యూర్డ్, కస్టమర్ డీటెయిల్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. ఓకే సార్, కావాలంటే దాని పక్కనే 204 రూమ్ ఉంది సార్. అది కూడా మంచి సెంటిమెంట్ సార్, తీసుకుంటారా? మాకు సెంటిమెంట్ కాదులండి, అది విషయం. చైత్ర కీ తీసుకెళ్లాడంటే రూమ్ లో ఏమన్నా ఉన్నాడా? ఏమో విరాజ్, ఇప్పుడు ఎలా తెలుసుకోవడం? సరే అండి, మీ రూల్స్ అంటున్నారు, అతని పేరు చెప్పనంటున్నారు, కనీసం అతని నెంబర్ ఇవ్వండి, నేను నెగోషియేట్ చేసుకుంటాను. నో సార్. ఏం చేసావు విరాజ్? నువ్వే కదా దగ్గరగా ఉంటే బాగుంటుంది. స్మైలీ వచ్చింది. ఇటే వస్తుందా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? మీరేంటి ఇక్కడ? మా తాళం చెవి పడిపోతేను వెతుక్కుంటూ వచ్చామమ్మా, ఏమనుకోకమ్మా. నాకెందుకో మీ మీద డౌట్ గా ఉంది. నాకు కూడా నీ మీదే డౌట్ గా ఉంది. అదేనమ్మా, ఒకరి మీద ఒకరికి డౌట్ ఉండడం మనిషి సహజ లక్షణమే కదా. పద బంగారం, మన దారిని మనం పోదాం. ఆగండి, ఏది ఒకసారి మీ ఫేసులు చూపించండి. మమ్మల్ని ముట్టుకుంటే చచ్చిపోతాం. ఎవరు మీరు? మమ్మల్ని టచ్ చేయొద్దు, మాకు మసూజీ సోకిందమ్మా. మసూజియా? మసూజీ అంటే తెలుసు కదమ్మా, ముట్టుకుంటే చుట్టేసుకుంటుంది. అందుకే అందరికి దూరంగా అక్కడెక్కడో గది తీసుకొని ఉంటున్నామమ్మా. ఇంకోసారి చెప్తున్నామమ్మా, మమ్మల్ని టచ్ చేయొద్దు, చస్తావ్. ప్రతి దానికి సిచ్యువేషన్ కావాలి. ఇదే ఆ సిచ్యువేషన్ బేబీ. గంటల నిమ్మలో తాళి పడిపోతుంది, నువ్వు ఇంకో ఇంటికి వెళ్ళిపోతావు. అప్పుడు ఎంత సులభంగా కలవగలమా? కలవలేమో అన్నప్పుడు నన్నెందుకు అక్కడికి పంపించడం? నేనే ఆనందిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదు కదా. నేను ఇష్టపడింది నిన్ను, నా ప్రాణం కూడా నువ్వే. కానీ నువ్వే ఏదేదో చెప్పావు, నేను కూడా వినేశాను. విన్నావు కదా, ఏ నమ్మకంతో? నిన్ను ప్రేమించాను కదా, అదే నమ్మకంతో. అదే నమ్మకాన్ని అలానే ఉండని. ఇప్పుడు కాజ్ ఉంది, మనసులో ఉన్న భయాలన్నీ, అనుమానాలన్నీ తుడిచేసే. హ్యావ్ ఇట్.
అవుతుంది ఇక్కడ? వీళ్ళేం చేస్తున్నారు, ఇంకా వెళ్ళట్లేదు? ఛా! కిస్సే కదా బేబీ, నేనే నీ దాన్ని. ప్రేమతోనే వచ్చాను, ఎంత దూరమైనా వస్తాను. ఛా! అసలు ఉన్నారా లేదా అని కూడా ఏం అర్థం కావట్లేదు. ఏం సౌండ్స్ కూడా రావట్లేదు. రాజ్, విరాజ్, నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అలా అడుగుతున్నావేంటి? అడుగుతున్నాను కదా విరాజ్, ఆన్సర్ చేయి. నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం, కానీ ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అన్నయ్య ఏంటి సడన్ గా ఇలా అడుగుతున్నాడు? తెలిసి అడుగుతున్నాడా? విరాజ్, మాట్లాడవేంట్రా? చాలా కష్టమైన ప్రశ్న అడిగానా? ఖచ్చితంగా ఇది కష్టమైన ప్రశ్నే. నిన్నింత క్యాజువల్ గా ఇలా చూస్తుంటే నాకు అలా అడగాలనిపించింది. మరి ఎవ్రీ ఇయర్ వచ్చే నా బర్త్డే కూడా సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఆ లెవెల్లో జరిపిస్తావు. నీ హడావిడి చూసి తుఫాన్ కూడా భయపడాలి, అలా ఉంటుంది. ఇది ఏకంగా నా పెళ్లిరా, ఎలా ఉండాలి? అసలు నువ్వెవరు? రాక్ స్టార్ విరాజ్ అంటే ఎలా ఉండాలి? మ్యారేజ్ ఆనందదైనా కవరేజ్ అంతా రాక్ స్టార్ విరాజ్ కి అన్నట్టు ఉండాలి. నీకోసం నేను స్పెషల్ గా డిజైన్ చేయించిన డ్రెస్ తెచ్చాను. బట్ అన్నయ్య, అది నువ్వు అదే వేసుకోవాలి. గెట్ రెడీ, త్వరగా రెడీ అవ్వు. ఆనంద్, రెడీ అయ్యావా? నేను రెడీ నానా, రాక్ స్టారే రెడీ అవ్వాలి. ఏంటి నాన్న, ఇంకా త్వరగా కానివ్వు. అక్కడంతా వెయిటింగ్. తాతగారి ఆశీర్వాదం తీసుకోవాలి. త్వరగా వచ్చేయండి. పదండి అయితే. విరాజ్, అనయ్య, డోంట్ వరీ. మండపానికి నువ్వు సెలెక్ట్ చేసిన డ్రెస్సే వేసుకుని వస్తాను. ఓకే? ఓకే, పదండి. మీ తాతగారు బతుకున్నంత వరకు ఆయనకున్న కోరికల్లా ఒకటేరా, ఈ వంశం నిలబడి ఉన్నంత వరకు ఇది గొప్ప వంశంగానే విరాజిల్లాలని. వారి తండ్రిచ్చిన గొప్ప సంపద ఆయన తరగనివ్వలేదు. దాన్ని రెట్టింపు చేసి తన పిల్లలకి ఇచ్చారు. ఇప్పుడు మీరు దాని విలువను అంతకు మించి పెంచాలి. అప్పుడే మీ తాతగారి ఆత్మ మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మా, దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ రికార్డ్ అయిందంటే మినిమంలో మినిమం 1 GB పైనే ఉంటుంది. అది ఆన్లైన్ తో వర్కౌట్ అవ్వదు. ఒక పంచే. ఏంటి? నువ్వు డైరెక్ట్ గా ఈ మండపానికి వచ్చేసాయి. అక్కడికా? ఎలాగో పెళ్లి పిట్టల వరకు వచ్చింది. ఇంట్లో నలుగురు ముందు చెప్పాల్సిన ఈ గుట్టు ఏకంగా 10 మందిలో చెప్పేస్తే ఈ పెళ్లి ఎందుకు ఆగిపోయిందో 10 మందికి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం ఉండదు. అవును విరాజ్, నువ్వు చెప్పిందే కరెక్ట్. గుట్టు చప్పుడు కాకుండా చేరి మీ వంశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. 10 మందిలోనే వాళ్ళ మోసాన్ని బయట పెట్టాలి. ఇప్పుడే వస్తున్నాను విరాజ్. బాయ్.
హ్యాట్స్ ఆఫ్ చైత్ర. నా ఇంటి గౌరవాన్ని కాపాడడానికి నువ్వు ఎంత రిస్క్ అయినా తీసుకుంటావని నిరూపించావు. మా ఇంటి కోడలు అవ్వటానికి ఇంతకు మించిన అర్హత ఇంకేం కావాలి చైత్ర? అవునన్నయ్య, చాలా ముఖ్యమైన వాళ్ళు. ఎవరు వాళ్ళు? చైత్ర అన్నయ్య. చైత్ర చైత్ర వస్తానని చెప్పిందా? అవునన్నయ్య. గుడ్ గుడ్. చాలా మంచి అమ్మాయిరా తను. అనవసరమైన గొడవలతో మన వాళ్లే తనని బాధ పెట్టారేమో అనిపిస్తుంది. అది నిజమేనన్నయ్య. అవును విరాజ్, చైత్ర నిశ్చితార్థం ఆగిపోయింది అన్నయ్య. వాడు తనకి కరెక్ట్ కాదని చైత్ర నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఇంట్లో వాళ్ళు బాధపడ్డా పర్వాలేదనుకుని మొండిగా ఆ నిర్ణయం తీసుకుంది. ఎవరు బాధపడితే మాత్రం ఏమవుతుంది? జీవితం కదా ముఖ్యం. అన్నయ్య. అవునరా విరాజ్, నిశ్చితార్థం అయితే ఏంటి, పెళ్ళైతే ఏంటి, కరెక్ట్ కాదు అనిపించినప్పుడు కరెక్ట్ కాదు అని వదిలేయాల్సిందే కదా. మనకి మంచి జరగటం ముఖ్యం, కానీ మనం అనుకున్నదే జరగాలి, ఎవరో మాటిచ్చారు అని జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తారంటే అలా? థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకురా థ్యాంక్స్? నీ ఆలోచన విధానం చూస్తుంటే నాకే తెలియని ఆత్మస్థైర్యం కలుగుతుందన్నయ్య. ఎవరు ఏం చేయాలనుకున్నా తిప్పి కొట్టగలను అనిపిస్తుంది. ఎస్ అన్నయ్య, ఆ స్మైలీని నీ జీవితంలో నుంచి వెళ్ళగొట్టగలను అనే ధైర్యాన్ని నాకిచ్చావు. థ్యాంక్స్. అన్నా, ఇంకొంచెం ఫాస్ట్ గా వెళ్ళవా? చాలా అర్జెంట్. ఓ, ఇవేవో ఆకాశరామన్న మాటలు అనుకుంటున్నావా? కాదు, నువ్వు ఆడిన ఆటలే నీ ఆట కట్టించడానికొచ్చి నాతో డబ్బింగ్ చెప్పిస్తున్నాయి అంతే. ఏంటి వీడి కాన్ఫిడెన్స్? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశాడా? వెరీ గుడ్, వేసుకో. నీ మనసులో ఎన్ని ప్రశ్నలు వేసుకుంటున్నావో వేసుకో, కానీ నీకు అంతు చిక్కని సమాధానం నీ అంతు చూడడం ఖాయం. నో 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 నో, నిన్ను భయపెట్టడానికి రాలేదు స్మైలీ. ఇప్పటికైనా వీడితో నాకెందుకు, వీడేదో ఒకటి చేయగలడు అని నమ్మమని చెప్పడానికొచ్చా. చూడు, ప్రస్తుతానికి నీ మంచి కోరి నీకొక మాట చెప్తాను. అదేంటంటే, ఇంతవరకు చేసిన వెధవ డ్రామాలు ఇక్కడితో ఆపేసేయ్. ఈ పర్మనెంట్ లీవ్ లెటర్ మీద ఒక సంతకం పెట్టి వచ్చిన దారినే వెళ్ళిపో. నీకే పద్ధతిగా ఉంటుంది. ఓ, నీ ఇంగ్లీష్ మీడియంకి తెలుగు చదవటం కష్టం, కానీ నేనే చదువుతాను, విను. ఈ పెళ్లికి విచ్చేసిన బంధువులకు, స్నేహితులకు క్షమించమని వేడుకుంటూ, ముఖ్యంగా ఆనంద్ గారి పాదములను తాకిన నా పాపముగానే భావిస్తూ నా చేతులతో రాస్తున్న పత్రము. ఏమనగా, ఆనంద్ గారు, నేను మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఓ పథకం ప్రకారం మోసం చేయడానికే వచ్చాను, కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాపైనే తిరగబడడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయాను. కావున నా తప్పు ఒప్పుకోక తప్పడం లేదు. గౌరవ మర్యాదలు, గొప్ప వ్యక్తిత్వాలు కలిగిన మీ కుటుంబంలో అడుగు పెట్టడానికి ఏ చిన్న అర్హత లేని నేను. హలో, ఎవరండి మీరు? నేనెవరో తెలుసుకోవడం నీకు అనవసరం. నువ్వు మండపంలోకి అడుగు పెట్టే ముందు నీ ఫోనుకొచ్చిన వీడియో మెసేజ్ చూడమ్మా. హలో, ఎవరు మీరు అసలు? నాకెందుకు కాల్ చేస్తున్నారు? ముందు నీకో వీడియో పంపించాను, చూడమ్మా. చూడు, చూసిన తర్వాత నువ్వే నాకు ఫోన్ చేస్తావు.
నా నుంచి నువ్వు తప్పించుకోలేవు చైత్ర. హలో హలో, ఎవరండి మీరు? నా చెల్లిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చేస్తున్నారో చెప్పండి ప్లీజ్. కంగారు పడుతున్నావా చైత్ర? చెల్లిని కిడ్నాప్ చేసినప్పుడు ఆ మాత్రం కంగారు పడాలి కదా. కిడ్నాప్ ఏంటండి? నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. చైత్ర, నీ చెల్లి నీకు కావాలి, తను మీ ఇంటికి తిరిగి రావాలి అంటే తప్పదు తప్పదు చైత్ర. ప్లీజ్ ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను. నా చెల్లి ఏమీ తెలియని అమాయకురాలండి అది. ప్లీజ్ ప్లీజ్ తనని విడిచిపెట్టండి. నేను చెప్పినట్టు చెయ్యాలి. ప్లీజ్ తన జీవితాన్ని నాశనం చేయకండి. నీ చేతిలో ఉన్న ఆ వీడియో ఎవిడెన్స్ కూడా ఒక ఆడపిల్ల జీవితమే కదా చైత్ర. నీ చెల్లి వీడియోని ఈ ప్రపంచమే చూస్తుంది హెచ్డి క్వాలిటీతో. వద్దు. ఆడపిల్లవు కాబట్టి నా మాటలు నీకు సరిగ్గానే అర్థమవుతున్నాయనుకుంటా. నేను చెప్పినట్టు నీ చేతిలో ఉన్న వీడియోని, నీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి అక్కడున్న నా మనిషి చేతిలో పెట్టు. అప్పుడు నీ చెల్లిని ఏవీ చేయకుండా క్షేమంగా ఇంటి దగ్గర వదులుతా. త్వరగా. హలో 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 హలో. ఈ వీడియోని వాళ్ళ చేతుల్లో పెడితే విరాజ్ కి నమ్మక ద్రోహం చేసిందని అవుతాను. అలా చేయకపోతేనేమో మహి జీవితాన్ని నేనే బలి తీసుకున్నదాన్ని అవుతాను. అయ్యో. చైత్ర ఇంకా రాలేదు. పందిట్లో పెళ్లి పెట్టుకుని పెళ్లి కూతురు బయటికి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందని న్యూస్ ఈ పాటికే బయటికి రావాలి. ఓవైపు పెళ్లి తంతు కూడా మొదలు పెట్టేస్తున్నారు. నానా నానా విరాజ్, పంతులు గారు అన్ని సిద్ధం చేశారు. మళ్ళీ ముహూర్తం మించిపోతుందని హడావిడి చేస్తారు. మనం వెళ్ళి ఆనందం రెడీ చేద్దాం పదా. బామా, అంత కంగారు ఎందుకు? ఇంకా టైం ఉంది కదా. చూడు, పంతులు గారు ఇంకా సిద్ధంగా లేరు. ఏవేవో సర్దుకుంటున్నారు. అంత తొందర ఏముంది? అది కాదురా విరాజ్, ఆనంద్కి ఇంకా కళ్యాణ తిలకం పెట్టాలి, బాస్కం కట్టాలి. మనం రెడీగా ఉంటేనే కదరా హడావిడి లేకుండా ఉంటుందని. అమ్మా, టైం అవుతే పంతులు గారు పిలుస్తారు కదా. అయినా మనం ఇక్కడే ఉన్నాం, ఎక్కడో లేం కదా. ఆ తిలకాలు బాసికాలు దేవుంది, చిన్న పనే, చిటికీలో అయిపోతుంది. కాసేపు వెయిట్ చేద్దాం. విరాజ్, ఎందుకు ప్రతిదీ అంత ఈజీగా రెక్లెస్ గా మాట్లాడుతున్నావు? ఇప్పటి వరకు ఆడదాని వన్న ఒకే ఒక్క కారణంతో ఇంత అవకాశం ఇచ్చాను, అదే నా తప్పు. పందిట్లో తాలి కట్టించుకుందాం అనుకుంటున్నావేమో. అక్కడ అక్షింతలు వేయడానికి వచ్చిన జనాలే నీ మొహాన ఉమ్మేస్తారు. ఇంకా 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 అవే పకటి కలనా విరాజ్? కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటం
ఆ చైత్ర మాట పట్టుకొని నా మీద గెలవటం జరిగే పని కాదు. తనేదో ఎవిడెన్స్ తెస్తుంది, ఏదో చేస్తుంది అని నన్ను తెగ భయపెడుతున్నావు కదా. అసలు ఎంత గుడ్డిగా ఆ చైత్రని నమ్మేశావో తెలుసా? ఎంత ఈజీగా తన అండర్ ప్లేలో ఆట వస్తువయ్యావో నీకసలు అర్థం కావడం లేదు విరాజ్. నిన్నటి వరకు అమ్మ ఒడి కోసం నిన్ను వాడుకుంది. ఇప్పుడేమో దొరికిన సాక్ష్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటోంది. స్టాప్ ఇట్. విరాజ్, ఏది ఇక్కడే ముగిసిపోదు. చర్యకి ప్రతి చర్య జరిగి తీరుతుంది. నీ అన్న నా మెళ్ళో తాళి కట్టడం, మీ ఇంట్లో నేను కాలు పెట్టడం, ఈ రాతను ఎవరు మార్చలేరు విరాజ్. అప్పుడు నేను నీకిచ్చే రిటర్న్ గిఫ్ట్లు మామూలుగా ఉండవు, అనుభవిస్తా. ఓకే, పందిట్లో అడుగు పెట్టబోతున్నాను విరాజ్. ఇక నీ కౌంటర్ స్టార్ట్ అయింది. ఇది చెప్పడానికి నేను ఇక్కడికి పిలిపించాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.